వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మధురం భరతం. మళ్ళీ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్లాగ్ వచ్చేసి మా గౌరీది ఫస్ట్ బర్త్డే బ్లాగ్ అనమాట. ఈరోజే గౌరీ ఫస్ట్ బర్త్డే, March 9th. ఇంకా తను లేవలేదు, అంటే 12 o'clock విషెస్ చేసేంత పెద్దది కాదు కాబట్టి నేను మా ఆయన విషెస్ చెప్పుకున్నాము. అంటే మేము కూడా పేరెంట్స్ లాగా పుట్టినరోజు కాబట్టి విష్ చేసుకున్నాము. ఇంకా తను లేవలేదు. మా ప్లాన్ ఏంటంటే పెద్ద గ్రాండ్ ఫంక్షన్ ఏం లేదు, హౌస్ పార్టీ ఉంది సాయంత్రం, అండ్ మార్నింగ్ ఆర్ఫనైజ్కి వెళ్తున్నాం అనమాట. లంచ్కి పే చేద్దాం, ఐ మీన్ లంచ్ ప్రొవైడ్ చేద్దామని వెళ్తే ఆర్ఫనైజ్లో లంచ్ ఎవరో బుక్ చేసేసుకున్నారని చెప్పారు. సో బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నాము. బ్రేక్ఫాస్ట్ వాళ్ళకి 7:30 కల్లా పెట్టేస్తారంట. వాళ్ళందరూ స్కూల్కి వెళ్ళిపోవాలి. బీయింగ్ సెకండ్ సాటర్డే సగం మందికి స్కూల్ ఉంది, సగం మందికి స్కూల్ లేదు. సో 7:30కే పెడతాము అని చెప్పారు. నేను ఇప్పుడు 6:30 అయింది, 6:40 అయింది టైము. నేను రెడీ అయిపోయాను. మా ఆయన ఫ్రూట్స్ తేవడానికి బయటకు వెళ్ళాడు, వచ్చాక రెడీ అయ్యి బయలుదేరిపోతాను. నిద్ర లేపాము కష్టపడి 7:30 గోల్ హౌసింగ్ బోర్డ్ కాలనీలో బొమ్మరిల్లు అనాథ శరణాలయం కదా. ఎవరి బర్త్డే వాళ్ళ యాక్చువల్గా వాళ్ళు 7:30కి రమ్మన్నారు, కానీ మళ్ళీ కాల్ చేసి వాళ్ళ సెకండ్ సాటర్డే వచ్చేసరికి కొంచెం లేట్గా రండి, ఒక హాఫ్ అన్ అవర్ 8 గంటల రమ్మన్నారు అనమాట. గౌరీ మైకి చూస్తుంది, ఎవరితో మాట్లాడుతున్నారు వీళ్ళు ఫోన్లో, అనిపించట్లేదు ఏంటి వీడియో కాల్. దానికి అలవాటు అయిపోయింది ఫోన్లు అవి చేసే కామెంట్స్. బొమ్మరిల్లు బాలురా లోగిలి. సార్ తెచ్చిస్తావా? ఇస్తావా మయూ?
లాస్ట్ క్లిప్ అయితే మీరు చూసుంటారు కదా, మేమైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నామండి. ఎందుకంటే ఒక మంచి డెసిషన్ తీసుకున్నాం అని చెప్పేసి. సో మీకు చూపిస్తుంది కూడా మేము ఏదో చేసామని కాదు, యాక్చువల్గా మేము చూపిస్తుంది ఎందుకంటే చూసి ఎవరైనా ఇన్స్పైర్ అయ్యి ఇట్లా చేస్తారని చెప్పేసి. సో పార్టీ చేయటము, లేకపోతే కేక్స్ కట్ చేసి ఒక నలుగురిని పిలిచి, అంటే తెలిసిన వాళ్ళని పిలిచి పార్టీ చేయడం కన్నా ఇలాగ చేయడం అనేది ఒక స్పెషల్గా అనిపించింది. అలా అని ఒక ప్రౌడ్ ఫీలింగ్గా అనిపించింది, మాకు ప్రౌడ్ మూమెంట్గా అనిపించింది. పెట్టక్కర్లేదు, వాళ్ళకి టవల్స్ ఇవ్వచ్చు, దుప్పట్లు ఇవ్వచ్చు, బట్టలు ఇవ్వచ్చు, ఏదో ఒకటి మనకి నచ్చింది ఇవ్వగలిగింది ఏదైనా ఇవ్వచ్చు. పాపం వాళ్ళు హాయిగా చాలా ప్యూర్గా అనిపించారు అందరూ. మంచిగా టైం స్పెండ్ చేసాం మేము. గౌరీ కూడా బాగా ఆడుకున్నారు. నా సజెషన్ ఏంటంటే ఒక్కసారి ఇట్లా ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా నచ్చుతుంది మీకు. అమ్మా నచ్చిందా నీకు? అక్కడ నీ ఫ్రెండ్స్ బాగున్నారా? టామీ అది టామీ ఏమంది? టామీ నీకు తెలుసు దాని పేరు టామీ అని? ఏమందమ్మా టామీ? టెస్కో నిందా. హ్యాపీ బర్త్డే టు యూ. ఫస్ట్ ఇయర్ కి బర్త్డే ఎవరికి తెలుస్తుంది? దేనికి తెలుసు దాని బర్త్డే అని? అందరూ హ్యాపీ బర్త్డే చెప్తే సిగ్గుపడుతుంది పొద్దున్నుంచి. యాజ్ యూజువల్ గానే మార్నింగ్ మాధురి కుకింగ్ చేస్తుంది, నేను ఇదే చేస్తున్నాను. బిహైండ్ ద సీన్స్ ఏంది? బిహైండ్ ద సీన్స్ ఏంటంటే మా ఆయన కొబ్బరి చేశాడు, మొత్తం వంట చేసింది. నేను అన్నం నేనే వండుతున్నా చూడు, నేనే అన్నం వండుతున్నా, నేనే పాయసం చేస్తున్నా. స్టవ్ ఖాళీ లేదు పొద్దున్న నుంచి. సో పాయసం ఒకటే స్కిప్ చేయాలి మేము ఇవాళ. కాదు మామూలు అడుగుతుంది బాబా, సేమియాలో నెయ్యి వేస్తారా, నెయ్యిలో సేమియా వేస్తారా? అంటే టేస్ట్గా వస్తుంది కదా, ఏది ముందు వేస్తే ఏది బాగుంటుంది? ఏది వేసినా ఏది వేయకపోయినా ద సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఈజ్ ఆల్వేస్ లవ్. అన్నిట్లో ప్రేమ కలిపితేనే రుచిగా కుదురుతుంది. ఎక్కడ చూసారు సార్ ఇది? ఎక్కడ చూసారు సార్? నువ్వు నా సాంబార్ రాసుకోవాలి, నా నోట్లోంచి ఇలాంటి వస్తూ ఉంటుంది. సాంబారా? సాంబార్ కాదు, సాంబార్. నేను గబ్బర్ సింగ్, నువ్వు సాంబార్. అది సరే. సో మార్నింగ్ ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత మా గౌరీకి స్నానం చేయించి, అంటే బాత్ అయిపోయిన తర్వాత టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం అనమాట. నలుగు కూడా పెట్టాం అనమాట. టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం, బాబా టెంపుల్కి. మయూక మార్నింగ్ లేచింది కదా, ఇంకా గొడవ చేసి ఇంక పడుకుండిపోయింది. సో టెంపుల్స్ 12 వరకు ఓపెన్లో ఉంటాయి ఒంగోలులో. అది కూడా దట్ సాయిబాబా గుడి మనకి 12కి హారతి ఇచ్చి క్లోజ్ చేస్తారు. ఈ రేపు డెకరేషన్ చేస్తాం, ఇక్కడ ఫ్రేమ్ వస్తుంది, డెకరేషన్ కూడా స్టార్ట్ చేశారు చేయటం. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇట్లా వచ్చింది గౌరీ మయూకది డెకరేషన్.
Happy birthday to Happy birthday to you. Happy birthday to you. Happy గౌరీ మా యొక్క బర్త్డే సెలబ్రేషన్స్ కంప్లీట్ అయిపోయినాయి. చాలా బాగా ఎంజాయ్ చేసాం అనమాట. పిలిచిన వాళ్ళందరూ వచ్చారు. గ్రాండ్గా చేయొచ్చు కదా, లేకపోతే అదేంటి ఫస్ట్ బర్త్డే ఇట్లా అంత సింపుల్గా చేశారు అట్లా అనుకుంటారు కదా. చాలామంది అన్నారు అనమాట, ఏంటి ఇంత సింపుల్గా చేసేస్తున్నారు అని చెప్పి. సింపుల్గా చేయడం అంటే కొంచెం గ్రాండ్గా చేయడానికి కాదు, ఏమో నాకు అనిపించలేదు అనమాట. ఫస్ట్ ఇయర్ తనకేం తెలియదు కదా, తెలియనప్పుడు ఎట్లా అంటే తనకు కొంచెం ఊహ వచ్చిన తర్వాత బాగా గ్రాండ్గా చేద్దామని చెప్పేసి అనిపించింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అందరు చేసేలాగా నేను ఎందుకు చేయాలి అన్న ఒక ఆలోచన కూడా అయితే ఉంది. దానికోసం అని చెప్పేసి కొంచెం వెరైటీగా ట్రై చేద్దామని చెప్పేసి ఇట్లా చేసామన్నమాట ఈసారి. థర్డ్ ఇయర్లో మాత్రం కంపల్సరీగా చాలా గ్రాండ్గా చేస్తాం మేమైతే. చాలామంది అనుకుంటున్నారు అనమాట, ఏమని వీళ్ళు చేసుకోవచ్చు కదా, అంత గ్రాండ్గా చేయొచ్చు కదా, అంత సింపుల్గా అట్లా చేశారు, సింపుల్గా చేస్తున్నారు ఏంటి అని చెప్పి చాలామంది అడిగారు. వాళ్ళందరికీ ఒకటే సమాధానం అండి, మా ఇష్టం, మా పాప మా ఇష్టం, మాకు నచ్చినట్టు మేము చేసుకుంటాం. ఈజీగా జడ్జిమెంట్స్ పాస్ చేసి అదేంటి అట్లా చేస్తున్నారు, ఇదేంటి ఇట్లా చేస్తున్నారు, ఇది కాదండి. ఎవరి ఇష్టం వాళ్ళు. సో ఎవరి ఇష్టాన్ని వాళ్ళు గౌరవించాలి. మీరు ఇట్లా చేస్తున్నారంటే ఖచ్చితంగా ఏదో ఒకటి నెగిటివ్గా మాట్లాడేవాళ్ళు చాలామంది ఉంటారు. సో వాళ్ళందరినీ తప్పించుకొని ముందుకైతే వెళ్ళిపోవాలి. నాకు నచ్చినట్టు అంటే మాకు నచ్చినట్టు నాకు మాధురికి ఎలా నచ్చిందో అలా చేసామన్నమాట. సో మేము హ్యాపీగా ఉన్నాము. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో బాగా లేట్ అయిపోయింది, 11:45 అయిపోయింది. గౌరీ మైక్ కూడా పడుకుంది, మేము ఇంకా వెళ్ళి పడుకుంటాం అనమాట. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.
థ్యాంక్ యూ. మధురం భరతం సైనింగ్ ఆఫ్.